హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ పార్టీ ఎన్సీపీలో కలిసిపోబోతుంది అంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా కలుస్తుందా, కలిస్తే ఎందుకు కలుస్తుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్. సో బీఆర్ఎస్ పార్టీ మరి ఎన్సీపీలో విలీనం అవ్వబోతుందని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎన్సీపీలోనే ఎందుకు విలీనం అవుతుంది? మరి ఏమైనా వ్యూహంతో వెళ్తున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? ఏమనుకోవచ్చు దీన్ని? అంటే ఎన్సీపీ అనేది మహారాష్ట్రలోని పార్టీ. అయితే బీఆర్ఎస్ ఎన్సీపీలో విలీనం అవడం అనే ప్రస్తావన ఇప్పుడు కొద్దిగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన వార్తలు ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది అనే వార్తలు అయితే బాగా వైరల్ అయ్యాయి. రెండోది దానికి సంబంధించి చర్చలు జరిగాయి, అనేక వాదోపవాదాలు జరిగాయి అన్నట్లుగా రకరకాలుగా వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా కవిత గారి బెయిలే ముఖ్యమైన కారణం దానికి అన్నట్లుగా కూడా మనం గత మీడియా సంస్థల్లో రకరకాలుగా మాట్లాడారు. అయితే ఇదేది కూడా నిజంగా జరగలేదు, కేవలం వార్తల రూపంలో వచ్చాయి, అలాగే ఆగిపోయాయి. కానీ ఇప్పుడు సడన్గా కవిత గారు రిలీజ్ అయ్యి కూడా 2 నెలలు అయిపోయింది. అలాగే మరోవైపు చూస్తే బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్తున్నారు, కానీ బీజేపీ వైపు ఎవరు వెళ్ళడం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఎందుకు ఈ చేంజ్ ఓవర్ వచ్చింది? బీఆర్ఎస్ విలీనానికి ఇదేమన్నా సంకేతమా? అంటే ఇక్కడ ఈ పార్టీ విలీనం జరగాలంటే అన్ని ప్రాంతాల్లో పార్టీని ఏమన్నా లేకుండా చేసే ప్రోగ్రామ్ ఏమన్నా జరుగుతుందా అనే ప్రశ్న అయితే వస్తుంది. అసలు మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఏంటి? ముందు ఇది ఆలోచించాలి. ఎప్పుడైతే టీఆర్ఎస్కి పేరు మార్చి బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే ఆ పార్టీని జాతీయ స్థాయి పార్టీగా ప్రకటించారు. అంటే మరి ఇది జాతీయ పార్టీ, అలాగే దీనికి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు దేశ్కి నేతగా కేసీఆర్ గారు మోదీ గారికి ఆపోజిట్గా పోటీలో నిలబడుతున్నారు అన్నట్లుగా రకరకాల వార్తలు వచ్చేసి ఆయన ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అఖిలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కావచ్చు, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సాలో కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ గారి ఇమేజ్ని పెంచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి దేశ్కి నేత అనే ఇమేజ్ ఆయనకు ఆపాదించడానికి ట్రై చేశారు. ఇదంతా బాగానే ఉంది. సడన్గా తెలంగాణ ఎలక్షన్స్లో పార్టీ బోల్తా కొట్టింది. కొట్టిన తర్వాత ఒక్కసారిగా దేశ్కి నేత సైలెంట్ అయిపోయారు. ఎటువంటి ఉసు లేదు. తర్వాత ఆయనకు వ్యక్తిగతంగా బాగలేకపోవడం, ఆ తర్వాత కవిత గారు రిలీజ్ కోసం పోరాటాలు, ఇవన్నీ జరుగుతూ మధ్యలో ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థం చేసుకుంటూ వచ్చారు. ఓకే. ఈ క్రమంలో ఇక జాతీయ స్థాయిలో పార్టీని ఏమి తీసుకువెళ్ళే అవకాశం లేదనేది కూడా రియలైజ్ అయ్యారు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ రియలైజేషన్ వచ్చి చివరికి ఇక జాతీయ స్థాయి పార్టీగా దీన్ని వాళ్ళే ఫీల్ అవ్వకుండా, ముందు తాము ఫీల్ అయితేనే అవతల వాళ్ళు ఎవరైనా బాధ్యతలు తీసుకుంటారు, కానీ తామే ఫీల్ అవ్వకుండా జాతీయ స్థాయి పార్టీగా ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా ఇప్పుడు ఢిల్లీలో జరిగే ఈవెంట్స్కి సంబంధించి కార్యకలాపాలు చేయాలి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఎక్కడో ఏపీలో జరిగిన సంఘటనలకి జగన్ వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేశాడు. మొత్తం జాతీయ పార్టీలన్నీ కదిలొచ్చాయి. కొన్ని, అన్నీ కాకపోయినా కూటమి ప్రభుత్వం నుంచి కొన్ని కదిలి వచ్చాయి. అటువంటి ప్రయత్నం ఏ కోసైనా కూడా కేసీఆర్ గారు చేయలేదు. పోనీ మోదీ గారు రాగానే ఏమన్నా అన్ని ప్రజలకు ఉద్ధరించే పనులు చేశారా అంటే లేదు. ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదు. మరి ఈ విషయాన్ని ప్రశ్నించి ఎందుకు మోదీ గారిని అక్కడికి వెళ్ళి అడగలేదు? ఎందుకు దీని విషయంలో రాద్ధాంతం చేయలేదు? ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అంటే తమ పార్టీని జాతీయ పార్టీగా కాకుండా, కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే తరహా పార్టీగా కూడా కాకుండా ఒక స్తబ్దుగా అలా నిలబడిపోయే పార్టీగా మార్చేసుకున్నారు వాళ్ళు. దీంతో ఈ పార్టీకి రాష్ట్రంలోనే ఉనికి ఉందా లేదా అన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పటికీ కూడా డౌట్ ఉంది, ఏదో ఒకరోజు కలుస్తుందేమో బీజేపీలో అని. సో ఈ డౌట్ తోటే ఈ నాయకులందరూ కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఎలా ఉంటుంది పరిస్థితి? అసలైన నాయకులు ఉన్న చోటే పార్టీ ఇలా ఉంది. సో మహారాష్ట్రలో ఆటోమేటిక్గా పూర్తిగా స్తబ్దుగా అయిపోయింది. బీఆర్ఎస్ను వచ్చిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు చేసిందంటే పక్కన ఉన్న రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం కోసం అక్కడికి ప్రయాణాలు చేసి అక్కడ క్యాడర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అలా మహారాష్ట్రలో కొంత క్యాడర్ని అయితే డెవలప్ చేసి పార్టీ అధ్యక్షుడిని, కార్యదర్శుల్ని అందరు నియమించుకున్నారు. ఇట్లా నియమించిన అధ్యక్షుడు మాణిక్ రావు, పూణే బేస్డ్గా ఆ నాయకుడు ఉన్నాడు. సో ఆయన నియమించారు. ఇలా ఉంటే ఇప్పుడు ఆ పార్టీ నాయకుడితో సహా, మాణిక్ రావుతో సహా ఆయన అనుచరులు బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి శరద్ పవార్ గారి నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఇందులోకి జాయిన్ కాబోతున్నారు. అయితే ఈ పార్టీలోకి ఎందుకు అవుతున్నారంటే మహారాష్ట్రలో ఐరన్ మ్యాన్గా పేరున్న వ్యక్తి శరద్ పవార్. ఆయనకున్న పవర్ అంతా ఇంత కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. ఆయన నుంచి ఆయన అల్లుడు పార్టీని చీల్చి ఆయనకు పార్టీ పగ్గాలు లేకుండా చేద్దామని ఏదో ప్రయత్నించి దెబ్బతిన్నాడు. ఆయన వెనకాల మళ్ళీ బీజేపీ ఉంది అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అట్లా దెబ్బతిని మళ్ళీ ఇక మామ చెంతకే చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ. మరోవైపు చూసుకుంటే బీజేపీ శివసేనను అదేవిధంగా చీల్చి ఒక శివసేన, కొత్తది మాదే శివసేన అంటూ ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా మాదే అసలైన శివసేన అని చెప్పుకుంటారు, కానీ ప్రజల మద్దతు మరోవైపు ఉంది, ఉద్ధవ్ ఠాక్రే వైపు ఉంది అనేది కూడా అందరికీ తెలిసిందే. ఇట్లా అక్కడ పార్టీలు త్రిముఖ పార్టీలు కూడా కాకుండా పంచముఖ పార్టీలు అనాలి. అంటే పంచముఖ కొట్లాట జరుగుతుంది అక్కడ. బీజేపీ, కాంగ్రెస్,
ఎన్సీపీ 1-2, అలాగే శివసేన 1-2. సో ఇన్ని జరుగుతున్నాయన్నమాట. ఇందులో బీఆర్ఎస్ తన స్థానాన్ని వెతుక్కొని తాను ఉనికిని కాపాడుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అక్కడ నాయకులు కూడా స్తబ్దుగా ఉండిపోయారు. పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ లేదు. మొత్తానికే ఫెయిల్యూర్గా ఉంది ఆ పార్టీ. సో ఇక లాభం లేదు. త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లు వచ్చేలోపే మనం ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోయి టికెట్లు సంపాదించుకుంటే తప్ప గెలవలేమనేది ఈ నాయకుల పరిస్థితి. ఎందుకంటే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడంటే ఒక రకంగా సీఎం అభ్యర్థి అన్నట్లు. కానీ ఆ పార్టీకి ఆ సీనే లేదు అక్కడ. మరి ఏం చేయాలి? కనీసం ఎమ్మెల్యే అన్న కావాలి కదా. కాబట్టి ఎమ్మెల్యేలు కావాలంటే ఏదో ఒక పార్టీలో, బలమున్న పార్టీలో జాయిన్ అయ్యి ఆ టికెట్లు సంపాదించుకుందాం అనే ఆలోచనతోటి మాణిక్రావు మిగతా అనుచరులు కూడా ఇప్పుడు ఎన్సీపీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు నిజానికి చూసుకుంటే ఎన్సీపీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఎన్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో మహారాష్ట్రలో బీజేపీ ఇప్పటిదాకా చేస్తున్న కొద్దిగా ఒక రకమైన అవకతవకల రాజకీయం మీద ప్రజలు విసిగెత్తున్నారు. అసలు వీళ్ళ రాజకీయం ఏంది? ఎమ్మెల్యేలను కొంటారు, పార్టీలు చీలుస్తారు, ఇంత అసహ్యకరమైన రాజకీయాల, అసలు ప్రజాస్వామ్యానికి విలువే లేకుండా పోయింది అన్నట్లుగా ఒక రకంగా బీజేపీ మీద ప్రజలకు అసహ్యం వేసింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ పడబోతుంది అనమాట. దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా కొంచెం నిరసనలు తెలియజేయడాలు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇది అన్ని పార్టీలకి రీచ్ అయింది. సో ఇది అర్థం చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇమీడియట్గా ఎన్సీపీలోకి అయితే వెళ్తున్నారు. బహుశా ఈసారి ఎన్సీపీ, కాంగ్రెస్ వీళ్ళంతా కూడా కూటమిగా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలి. అయితే దీంట్లో కేసీఆర్కి పడే దెబ్బ ఏంటంటే జాతీయ పార్టీగా ఈ పార్టీ ప్రస్థానం ముగిసినట్టే. ఎందుకంటే మహారాష్ట్రలో మొత్తానికి పార్టీ ఉండదు. అందరూ వెళ్ళి జాయిన్ అయిపోతే పార్టీ కార్యాలయం ఉండదు, పార్టీ ఉండదు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక ఉత్తర భారతదేశంలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అవకాశం ఉంది? ఆ ఛాన్సే లేకుండా చేసుకున్నారు. కాబట్టి ఇక పార్టీ జాతీయ స్థాయి పార్టీగా మర్చిపోయి రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునే పనిలో పడతారేమో చూడాలి. ఓకే, టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఏమైనా ఉందా మరి? బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అలా మారిస్తే మళ్ళీ పరువు పోగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మార్చరేమో అనిపిస్తుంది. ఎందుకంటే భారత అనే దాంట్లో కూడా జాతీయ ఇది ఉంది. పైగా మొన్న ఎలక్షన్స్లో కూడా ఆ టీఆర్ఎస్ అనే పార్టీ అది మారిస్తే బాగుండేది, టీఆర్ఎస్ అనే పదం వస్తే బాగుండేది అని రకరకాలుగా ప్రజలు అనుకున్నారు. ఎందుకు అనుకోవాల్సి వచ్చింది అంటే పార్టీ ఉనికిని టీఆర్ఎస్తోనే వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, కనెక్ట్ అవుతున్నారు, కానీ బీఆర్ఎస్కి కనెక్ట్ అవ్వలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్చే ఛాన్స్ ఉండుంటే అప్పుడే చేసి ఉండేవాళ్ళు. కానీ ఎందుకు చేయలేదంటే జాతీయ స్థాయి పార్టీగా మార్చాలని అప్పటి నుంచే వాళ్ళ ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కదిలించలేదు. రెండోది వచ్చేసి తెలంగాణ అనే సెంటిమెంట్ ఇప్పుడు ఇక ప్రజలు కూడా ఫీల్ అవ్వట్లేదు. మాకు అభివృద్ధి కావాలి, 10 ఏళ్ళు పరిపాలన చేశారు ఆ సెంటిమెంట్ తోటి, ఈ 10 ఏళ్ల తర్వాత అయినా మమ్మల్ని అభివృద్ధి చేయండి. 10 ఏళ్లలో తెలంగాణను చెప్పుకున్నారు, ఇతర ప్రాంతాల వాళ్ళకి రకరకాలుగా మనం అడ్డుకోగలిగాము, వాళ్ళు మన నుంచి లాక్కుంటున్న హక్కులన్నీ తిరిగి లాక్కోగలుగుతున్నాము, మన ఉనికిని కాపాడుకోగలుగుతున్నాము. ఇన్ని చేస్తున్నప్పుడు ఇంకా తెలంగాణ వాదంతో ఎందుకు రావడం? మనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధిని తీసుకురండి అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు నిరసనకారులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళందరూ బయటకు వచ్చి ఎందుకు ధర్నాలు చేశారు, ఎందుకు ఇంత రోడ్లు ఎక్కారు అంటే ఆ సెంటిమెంట్ లేక కాదు, వాళ్ళందరికీ ఉంటుంది సెంటిమెంట్. కాకపోతే ప్రజల అభివృద్ధిని పట్టించుకోకపోతే విమర్శలు వస్తాయి ఖచ్చితంగా. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని ఈ పార్టీకి కూడా అర్థమైంది. ఎందుకంటే మొన్న ఉప ఎన్నికల టైంలో కూడా నాగార్జున సాగర్లో ఇటువంటిది ప్లే చేశారు గతంలో. తర్వాత మొన్నటి ఎలక్షన్ టైంలో కూడా మళ్ళీ నాగార్జున సాగర్లో అదే అస్త్రాన్ని బయటికి తీశారు. అంటే ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసి గందరగోళం చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్ని ఎవరు నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు అటువైపు వెళ్ళకపోవచ్చు. ఒకవేళ వెళ్తే బీజేపీ దీన్ని కూడా ఆయుధంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే